ఈ వీడియో టీచర్స్ ప్రతి ఒక్కరికి, ఒకవేళ పేరెంట్స్ చూస్తుంటే మీ పిల్లలు చదివే స్కూల్ యొక్క టీచర్స్ పంపించండి. సమ్మర్ బ్రేక్ అయిపోయింది, స్కూల్కి వస్తున్నారు. అసలు వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఏదో చాలామంది పిల్లలు ఎలా ఫీల్ అవుతారంటే మళ్ళీ చదవాలా, మళ్ళీ స్కూల్కి వెళ్ళాలా అనే విధంగా చాలామంది ఫీల్ అవుతుంటారు. అటువంటి ఫీలింగ్ రాకుండా ఉండాలంటే స్కూల్ ఎన్వైర్న్మెంట్ ఎలా ఉండాలి, టీచర్స్ ఏం చేయాలో ఈరోజు నేను కొన్ని పాయింట్స్ చెప్తాను. 5 మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. ఇది ప్రతి టీచర్ కనుక అప్లై చేస్తే ఆ క్లాస్ రూమ్ చాలా బ్యూటిఫుల్గా ఒక హెవెన్ లాగా ఉంటుంది. ఫస్ట్ వన్, అవును మీరు పెళ్ళికి వెళ్ళేటప్పుడు కొత్త షర్ట్ వేసుకుంటారా, పాత షర్ట్ వేసుకుంటారా? మీరు పెళ్ళికి వెళ్ళేటప్పుడు కొత్త డ్రెస్ వేసుకుంటారా, పాత డ్రెస్ వేసుకుంటారా? ఎందుకంటే ఒక కాన్ఫిడెన్స్ రావడానికి. అలాగే సంవత్సరం చదివేసి సెలవులు తీసుకుని మళ్ళీ స్కూల్కి వస్తున్నారంటే పిల్లలకు కూడా అదొక కొత్త వాతావరణం లాగా ఉండాలి కదా. అందుకే ప్రైమరీ స్కూల్స్ ఏం చేస్తాయంటే స్కూల్ని రీఓపెన్ డే చాలా అద్భుతంగా డెకరేట్ చేసి వెల్కమ్ చేస్తుంటారు. అలాగే ఫస్ట్ థింగ్ ఈస్ వెల్కమింగ్ దెమ్ విత్ ఎక్సైట్మెంట్. వాళ్ళు ఒక్కసారిగా క్లాస్ రూమ్లోకి రాగానే మీరు ఆ స్కూల్ కానీ క్లాస్ రూమ్ కానీ ఎలా డెకరేట్ చేయాలంటే చాలా బ్యూటిఫుల్గా, చాలా డిఫరెంట్ యాక్టివిటీస్ మీరు ఎప్పుడైతే డెకరేట్ చేసి ఒక్కసారి వెల్కమ్ చేస్తారో వాడు క్లాస్ రూమ్లోకి రాగానే ఒక ఎక్సైట్మెంట్, వావ్ ఫెంటాస్టిక్, మనం చేసింది అని ఒక ఎక్సైట్మెంట్లో చాలా బాగుంటుంది. ఫస్ట్ వార్మ్ వెల్కమ్ ఈజ్ ఇంపార్టెంట్. వెల్కమ్ విత్ ఎక్సైట్మెంట్, ఫస్ట్ వన్. సెకండ్ వన్, షేరింగ్ దట్ సమ్మర్ యాక్టివిటీస్. రాగానే నేను మీ మ్యాథ్స్ టీచర్ స్టార్ట్ చేద్దాం అని కాకుండా, అలానే పోయిన సంవత్సరం చదివిందంతా రీక్యాప్ చేయకుండా సెకండ్ థింగ్ ఏం చేస్తాను, హే ఫ్రెండ్స్ ఐఎమ్ సో ఎక్సైటెడ్, నాకు ఈరోజు చాలా ఎక్సైటింగ్గా ఉంది, మీరు సమ్మర్లో ఏమేమి ఎంజాయ్ చేశారు, ఎలా థ్రిల్ అవుట్ చేశారు, ఎలా సెలబ్రేట్ చేసుకుని నాకు తెలుసుకోవాలనుకున్నాను, లెట్ us షేర్. నేను షేర్ చేస్తాను, మీరు షేర్ చేయండి. మీరు కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీరు చేసినవి ఎక్సైటింగ్ ఏమన్నా వాళ్ళకి చెప్పండి. అప్పుడు వాళ్ళు ఓపెన్ అప్ అయి చెప్తారు. ఫస్ట్ ఆ బాండింగ్ పెంచండి. సో సమ్మర్ యాక్టివిటీస్ షేర్ చేసుకోండి. థర్డ్ వన్, లాస్ట్ ఇయర్ మనం ఒకటి పెట్టుకొని అచీవ్ చేసాం, ఈ ఇయర్ లెట్ us మేక్ ఎ గోల్. ఈ ఇయర్ మొత్తానికి ఏం చేద్దాం, మీ గోల్స్ రాయండి, మనం వర్కౌట్ చేద్దాం దాని మీద అని చెప్పి వాళ్ళ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ యొక్క గోల్ అది ఏదైనా పర్లేదు. నేను ఈ ఇయర్ అంతా నేను ఇంగ్లీష్ బాగా మాట్లాడతాను, నేను ఈ ఇయర్ అంతా చాలా క్యారెక్టర్తో బాగా డెవలప్ చేస్తాను, చాలా బిహేవియర్ బాగుంటాను, ఎటువంటి తప్పులు చేయను, అలా వాళ్ళు ఏదనుకుంటే ఆ గోల్ని వాళ్ళ చేత రాయిపించండి. వీలైతే క్లాస్ రూమ్లో దాన్ని స్టిక్ చేయండి. ఎవ్రీడే మీరు స్టార్ట్ చేసేటప్పుడు ఒకసారి గోల్స్ చూసుకున్నారా, లెట్ us ఫోకస్ ఆన్ దిస్ అని చెప్పి అలా చెప్తూ వాళ్ళని చేస్తే వాళ్ళకి ఈ గోల్ ఓరియంటెడ్గా దాని మీద వర్క్ చేయడానికి వాళ్ళకి ఇంట్రెస్ట్ పెరుగుతుంది. దిస్ థర్డ్ వన్. ఫోర్త్ వన్, మీరు సిలబస్ ఆర్ సబ్జెక్ట్ స్టార్ట్ చేసేటప్పుడు డైరెక్ట్గా సబ్జెక్ట్లో దూకకుండా, లాస్ట్ ఇయర్ అంతా మనం మామూలుగా సబ్జెక్ట్ చెప్పుకుంటూ వెళ్ళిపోయాం, ఈ ఇయర్ మనం ఫస్ట్ స్టార్టింగే ఏదైనా హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్లో ఒక ప్రాక్టికల్ మెథడ్లో దాన్ని సబ్జెక్ట్ నేర్చుకునే విధంగా స్టార్ట్ చేద్దాం. ఆర్ యూ ఎక్సైటెడ్ అనే విధంగా స్టార్ట్ చేస్తే వాడు కూడా చాలా క్యూరియస్గా ఉంటాడు. అలా ఒక్కసారి స్టార్ట్ చేయడానికి ఇష్టపడండి, ఓకేనా? నెక్స్ట్ ఫిఫ్త్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, అదేంటంటే పర్సనల్ కనెక్షన్స్. వినోద్ నువ్వు చాలా బాగా డ్రా చేస్తావని నాకు తెలిసింది, అయితే ఒకసారి రా, నువ్వు డ్రా చేస్తావా, ఈ ఆర్ట్ వర్క్ నువ్వే డ్రా చేయి. నాకెందుకో శ్రద్ధ బాగా డ్యాన్స్ చేస్తుందని తెలిసింది, నెక్స్ట్ యాక్టివిటీలో మనం తన చేత డ్యాన్స్ చేయించి మనందరం తను అప్రిషియేట్ చేద్దాం అనే విధంగా ఎప్పుడైతే పర్సనల్ కనెక్షన్స్ చేస్తూ ఉంటారో డెఫినెట్గా పిల్లలు మీ క్లాస్, మీ సబ్జెక్ట్ వినడానికి, అటెండ్ అవ్వడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. ఇవి బేసిక్ టిప్స్ అండి. ఈ అకాడమిక్ ఇయర్ మీరు స్టార్టింగ్ కనుక ఇది మెయింటైన్ చేస్తే ఇయర్ లాంగ్లో పిల్లలు మీతో బాగా కనెక్ట్ అయ్యి మీ సబ్జెక్ట్ని ఎక్కువ ఇష్టపడతారు. సో టీచర్స్ అందరూ చేస్తారని దయచేసి వీలైనంత మంది టీచర్స్కి ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ.